Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ VMR Logics యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, VMR Logics యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ ని ఆ క్వరీని VMR Logics టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. యు విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా VMR Logics ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన VMR Logics ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. థ్యాంక్ యూ గైస్. హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు VMR Logics అండ్ గైస్ దిస్ యువర్ VMR. ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే అబౌట్ ఎగ్జామ్స్. VMR Logics యాప్లో త్వరలో ఎగ్జామ్స్ ఇవ్వబోతున్నామండి. ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 18th నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి సేల్లోకి స్టార్ట్ అవుతాయి యాప్లో. అయితే ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏంటి చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి. సో ఆల్రెడీ మన అందరికీ తెలుసు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మీకు దానికి ఎంతో బాగా ఆదరించారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దిల్షుఖ్నగర్లో, హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే పిల్లర్ నెంబర్ 1543 ఆపోజిట్ రోడ్లో మీకు VMR Logics ఇగోండి, 3rd ఫ్లోర్లో VMR Logics కలదు. ఓకే, దిల్షుఖ్నగర్లో ఆల్రెడీ SI కానిస్టేబుల్కి క్లాసెస్ జరుగుతున్నాయి. SSC CGలకు కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి 18వ తారీఖు నుంచి. మరలా మీకు కొత్త బ్యాచ్ నెక్స్ట్ ఎవ్రీ మండే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మండే. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కమ్ ఫాస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇక ఎగ్జామ్స్ విషయంకి వస్తే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి VMR Logics యాప్లో ఇప్పుడు చూస్తే గైస్, 2010 SI ఎగ్జామ్స్ చూసుకుంటే SI ఎగ్జామ్స్ అండి. SI ఎగ్జామ్స్ టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి టాపిక్ టెస్ట్లు, రెండోది మాక్ టెస్ట్. టాపిక్ టెస్ట్ గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ SI ఎగ్జామ్ తీసుకుంటే 2016 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్ తీసుకున్నామండి. 2016లో ఏపీలో నోటిఫికేషన్ వచ్చింది, అలాగే తెలంగాణ స్టేట్లో నోటిఫికేషన్ వచ్చింది. 2018లో కూడా ఏపీలో వచ్చింది, తెలంగాణ స్టేట్లో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఏపీలో వచ్చేసరికి SI కానిస్టేబుల్కి, తెలంగాణలో కూడా SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు 2016లో. అలాగే 18లో తెలంగాణలోకి SI కానిస్టేబుల్ ఎగ్జామ్, ఆంధ్రాలో కూడా ఏపీలో కూడా SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. SI అండ్ పోలీస్ కానిస్టేబుల్. ఓకే, SIలో వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉన్నాయండి. అలాగే కానిస్టేబుల్లో కూడా ప్రిలిమ్స్, మెయిన్స్. SIలో ప్రిలిమ్స్, మెయిన్స్, కానిస్టేబుల్లో ప్రిలిమ్స్, మెయిన్స్. ఈ రకంగా చూసుకుంటే మొత్తం మీద మీకు ఈ గత రెండు నోటిఫికేషన్స్లో చూస్తే మొత్తం మీద 16 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి. గత రెండు నోటిఫికేషన్స్ మాత్రం చూస్తే మొత్తం 16 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అయితే మేము ఎలా కండక్ట్ చేస్తామంటే VMR Logics ఈజ్ కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇట్స్ కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్. నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎలా చేయాలి, ఎలా అయితే నువ్వు ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టగలవు అనేది వి ఫాలో. సో దానికోసం ఏంటంటే ఈ 16 పేపర్లోంచి ఒక టాపిక్ అయిపోగానే యావరేజ్ టాపిక్ తీసుకోండి. ఈ యావరేజ్ టాపిక్లోంచి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ 16 పేపర్లోంచి యావరేజ్ క్వశ్చన్స్ ఏమడిగాడు అవన్నీ కూడా నేను ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాను. ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి దాన్ని స్టూడెంట్కి టెస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే యావరేజెస్ టాపిక్ టెస్ట్ ఎలా ఉంటాయి అంటే టెస్ట్ 1. ఈ 16 పేపర్స్లోంచి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక టాపిక్ తీసుకోండి యావరేజెస్. ఆ టాపిక్లో ఆ యావరేజెస్ టాపిక్లోంచి ఈ 16 పేపర్లో ఎన్ని క్వశ్చన్ అడిగాడు అవి చూస్తే మొత్తం మీద 36 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 16 పేపర్లో కలిపి 36 క్వశ్చన్స్ ఉన్నాయి యావరేజ్ టాపిక్ మీద. అదే మన టెస్ట్ 1. ఇక టెస్ట్ 2 వచ్చేసరికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. 3 ఎగ్జామ్స్. ఈ లెవెల్ 1లో 25 క్వశ్చన్స్, ఇక్కడ 25 క్వశ్చన్స్, ఇక్కడ 25 క్వశ్చన్స్. టైం డ్యూరేషన్ 20 minutes, 30 minutes, 40 minutes. అంటే లెవెల్ 1 ఈజీ క్వశ్చన్స్, లెవెల్ 2 మోడరేట్, లెవెల్ 3 హార్డ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇలా నేను క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా ఈ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అయ్యావా ఎనఫ్ యూ కెన్ రీచ్ యువర్ గోల్. అయితే గైస్ ఇలా ఒక్క టాపికే కాదండి, ఇలా ప్రతి టాపిక్ కూడా టాపిక్ టెస్ట్ అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి టాపిక్కి టాపిక్ టెస్ట్ ఇస్తాం ఇలా.
సో ఇంతవరకు ఇటువంటి ప్యాటర్న్ ఎవరు ఇవ్వలేదండి. సో దిస్ ఇస్ గివెన్ బై ఆస్. ఈ ప్యాటర్న్ మనం స్టార్ట్ చేస్తున్నాం. చెక్ చేయండి ఇంతకుముందు వాళ్ళు ఇలా పెట్టారా లేదా చెక్ చేయండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ ప్యాటర్న్ ఎగ్జామ్ ఓరియంటెడ్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. దీనివల్ల డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా అన్ని సబ్జెక్టులు మళ్ళీ మాక్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే February 18th. అయితే గైస్ ఇక్కడ మీకు ఈ 16 పేపర్లోంచి యావరేజెస్ టాపిక్ని నేను మీకు అన్అకాడమీలో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. ఈ 16 పేపర్లు యావరేజ్ టాపిక్ మీద ఏమేం క్వశ్చన్ అడిగారు, అది ఎలా ఉంటుంది అనేది మీకు అన్అకాడమీలో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి? ఎటువంటి మనీ లేదు. ఈ టెస్ట్ రాయడానికి ప్రజెంట్ మీకు ఎటువంటి మనీ లేదు. ఫ్రీగా టెస్ట్ రాయొచ్చు. అయితే ఈ ఫ్రీ టెస్ట్ రాయడానికి కూడా మీరు అన్అకాడమీలో ఒక కోడ్ యూజ్ చేయాలి. ఏంటంటే VMR Logics అనే కోడ్ యూజ్ చేయాలి. జస్ట్ యూజ్ ద కోడ్ VMR Logics. గ్యాప్స్ ఏం లేవండి. ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు ఫ్రీ క్లాసులు చూడొచ్చు అన్అకాడమీలో. అలాగే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎప్పుడంటే ఈ ఎగ్జామ్స్ 24వ తారీఖు అంటే సండే 24th సండేనా మార్నింగ్ 8 AM to 9 AM, అలాగే ఈవినింగ్ 7:45 PM to 8:45 PM. ఓకే, ఇలా 24th, 25, 26, 27, 28 ఈ 5 days కూడా మీకు నేను ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్అకాడమీలో. ఓకే, 24, 25, 26, 27, 28 ఈ ఎగ్జామ్స్ ఏంటి అంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ 16 పేపర్లు కదా, ఆ 16 పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీకు అడగడం జరిగింది. టాపిక్ వైజ్ ఒక టాపిక్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకో టాపిక్ స్టార్ట్ అవుతుంది మీకు. అలాగే నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో వారం రోజులు ఎగ్జామ్ జరుగుతాయండి. ఎస్ఐ అయితే ఒకటే రోజు జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి వారం రోజులు జరుగుతుంది. డే 1లో 3 షిఫ్ట్లు ఉంటాయి, డే 2లో 3 షిఫ్ట్లు ఉన్నాయి. అలా అందులోంచి కూడా యావరేజ్ సంబంధించిన క్వశ్చన్ అన్ని ఏమడిగారు అంటే ఇది జస్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఈ ఒక్క ఎగ్జామ్ రాసావా దట్స్ ఆల్. నీకు నీ కాన్ఫిడెన్స్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు తెలిసిపోతుంది. ఎగ్జామ్స్ రాయటం చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్స్ని టైం బీయింగ్ నేను మీకు అన్అకాడమీలో ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. సో దానికి మీరేం చేయాలి? డౌన్లోడ్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఓపెన్ చేయండి. ఇక్కడ వింగ్స్ మీకు చాలా వింగ్స్ వస్తాయండి. ఇందులో స్టేట్ పిఎస్సికి వెళ్ళండి. ఇందులో చాలా వింగ్స్ ఉంటాయి. మీ మొబైల్లో స్టేట్ పిఎస్సి, ఆ స్టేట్ పిఎస్సిలో ఆంధ్ర తెలంగాణ దట్ ఈజ్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి చూజ్ చేసుకోండి. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి చూజ్ చేసుకోండి ఫస్ట్. అది చూజ్ చేసుకున్న తర్వాత సెర్చ్లో యు జస్ట్ ఎంటర్ VMR. సెర్చ్లో యు జస్ట్ ఎంటర్ VMR అని ఎంటర్ చేయండి. సెర్చ్లో ఎంటర్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. క్లిక్ ఆన్ ఫాలో. తర్వాత ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఫాలో అని క్లిక్ చేయండి. ఫాలో అయిన తర్వాత గైస్ ఇక్కడ మీకు స్పెషల్ క్లాసెస్ వస్తాయి చూడండి. స్పెషల్ క్లాసెస్ ఈ స్పెషల్ క్లాసెసే లైవ్ క్లాసులు ఉంటాయి. ఇవి లైవ్ క్లాస్ ఇవన్నీ కూడా. ఈ ఫ్రీ క్లాసెస్ చూడాలి అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ, ఈ ఫ్రీ క్లాసెస్ చూడాలి అంటే మీరు VMR Logics అని రిఫరల్ కోడ్ కొట్టాల్సి ఉంటుందండి. VMR Logics. ఏ ఫ్రీ క్లాస్ చూడాలన్నా అన్అకాడమీలో గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఫ్రీ క్లాస్ చూడాలి అంటే అక్కడ కోడ్ అడిగింది. ఆ కోడ్ ఏంటి అంటే VMR Logics. నువ్వు ఏ ఫ్రీ క్లాస్ చూడాలన్నా అన్అకాడమీలో జస్ట్ ఎంటర్ ద కోడ్ VMR Logics అనే కోడ్ ఎంటర్ చేయండి. ఫ్రీ క్లాస్లు వాచ్ చేసుకోవచ్చు అన్అకాడమీలో. ఓకే, క్లియర్? సో విల్ మీట్ యూ అగైన్ 24th onwards all of you. 24th, 25th, 26th, 27th, 28th ఈ 5 days కూడా 9 AM to 10 AM and evening 7:45 PM to 8:45 PM. ఓకే, ఈ టైమింగ్స్లో విల్ మీట్ యూ. రైట్, ప్రిపేర్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్లో
100% రావడానికి ట్రై చేయండి. వెల్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ అటెండ్ ద ఎగ్జామ్. ఈ తరహాలో ఇంతవరకు ఎవ్వరూ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. ఇస్ ద ఫస్ట్ టైం ఈ 2 రాష్ట్రాల్లో ఇలా ఎగ్జామ్ ఓరియంటెడ్లో అందరూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అయితే బట్ హియర్ ఏంటంటే మనం ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే ఈ 16 పేపర్లు కలిపి యావరేజ్ టాపిక్ మీద టెస్ట్ కండక్ట్ చేయడం కాకుండా దానిని ఎక్స్ప్లెనేషన్ మీకు జనరల్గా అందరూ ఎక్స్ప్లెనేషన్ రాస్తారంటే ఎక్స్లు వైలు అంటే జస్ట్ కాపీ. కానీ ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే లాజికల్ వేలో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అంటే ఇట్స్ నాట్ ఏ కాపీడ్ వన్. మనం మన లాజిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ ఎగ్జామ్స్ని. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని